జర్మన్ సాములందరికీ ఈరోజు నేను మన శ్రీ కోదండ రామాలయంలో హనుమాన్ దీక్ష తీసుకున్న సాములందరూ రోజు పూజ ఎట్లా చేస్తున్నారో నేను ఈరోజు ఒక చిన్న వీడియో తీసాను స్వామి. సో అది మీరు చూసి నా యూట్యూబ్ ఛానల్ ఆదరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. కీప్ వాచింగ్ భాస్కర్ ఎంజీ యూట్యూబ్ ఛానల్. పొద్దున 4 గంటలకు లేచి స్నానం చేసి సాములు అయితే రెడీ అయ్యి పూజకైతే రెడీ అవుతున్నారు. రెడీ అయిన తర్వాత సాములు ఒక్కొక్కరికి లోపలికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకొని మళ్ళీ బయటికి రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే మా స్వామి 2 అగరబత్తులు అయితే ముట్టిస్తున్నారు స్వామివారికి. స్వామివారికి ముట్టించిన తర్వాత ప్రతి ఒక్క స్వామి లోపలికి వచ్చి స్వామిని దర్శించుకొని మళ్ళీ బయటికి వస్తారు. సో మా గురుస్వామి అయితే ఇప్పుడు స్వామివారికి అగరబత్తులను స్వీకరిస్తున్నారు. సో చూడండి స్వామి, ఒక్కొక్క స్వామి లోపలికి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇప్పుడు చూడండి. సో అందరూ సేమ్ ఇలానే లోపలికి వెళ్ళి బయటికి వచ్చి తర్వాత దేవుణ్ణి మొక్కేసి మంచిగా వాళ్ళకు ఏమైనా కోరికలు ఉంటే కోరుకొని తర్వాత ప్రదక్షిణలు అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ప్రదక్షిణలు చేసేటప్పుడు ప్రదక్షిణలు అయితే స్టార్ట్ చేశారు సాములు. సో ప్రదక్షిణ అయితే మ్యాక్సిమం అందరు సాములు ఏంటంటే 5 సార్లు, 11 సార్లు, 21 సార్లు అండ్ 108 సార్లు కూడా చేస్తారు. సో వాళ్ళ ఇష్ట ప్రకారం సాములకి ఏవైనా కోరికలు నెరవేరాలని వాళ్ళు ప్రదక్షిణలు అయితే చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ప్రదక్షిణలు చేసిన సాము వారికి మ్యాక్సిమం అయితే అందరి కోరికలు అయితే నెరవేరినాయి స్వామి. సో హనుమాన్ దీక్ష చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మంచిగా ఉండాలి. ఎలాంటి తప్పులు బూతులు మాట్లాడకూడదు. సో ప్రదక్షిణలు చేసిన తర్వాత సాములందరూ వాళ్ళు జపం చేయడానికి రెడీ అవుతున్నారు. ఎందుకంటే రోజు మార్నింగ్ కానీ ఈవినింగ్ పూజ చేసేప్పుడు కానీ దేవుడికి ఖచ్చితంగా మనకు తోచినంత జపం అనేది చేయాలి. ఒక్కొక్క సాములు 1 సారి, 2 సార్లు, 3 సార్లు మనకు ఎంత వీలైతే అంత మనం జపం అయితే చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనం ఎంత మొక్కినా జపం అయితే ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే అప్పుడే మనకు స్వామివారు మనకు కళ్ళలో కానీ కనిపించడం జరుగుతుంది. సో మనం ఎంత శ్రద్ధతో జపం చేస్తే అంత మంచిది స్వామి. సో మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ బాలస్వామి కూడా ఉన్నారు. చిన్న సాములు కూడా వేసుకుంటారు. ఇప్పుడు ఈ జనరేషన్లో అయితే అందరు సాములు అయితే వేసుకోవడం అనేది జరుగుతుంది. మాల చాలా మంచిది, మాల వేసుకుంటే సాములు అందరూ. ఇక్కడ చూడండి సాములు. సో జపం అయితే చేస్తున్నారు సాములు అందరూ. సో జపం అయిపోయిన తర్వాత సాములు సాష్టాంగ నమస్కారం అనేది చేయాలి. సాష్టాంగ నమస్కారం ఎందుకు చేయాలి అంటే దేవుడి కాళ్ళు మనం డైరెక్ట్ మొక్కకూడదు కాబట్టి ఇట్లా సాష్టాంగ నమస్కారం అనేది చేయాలి. సో ఇక్కడ మా సాములు అయితే సాష్టాంగ నమస్కారం అయిపోయిన తర్వాత మనము 5 సార్లు అయితే బింగెలు అయితే తీయాలి స్వామి. అది ఖచ్చితంగా మనం చేయాల్సిన పూజలో ఒక భాగం. సో ఖచ్చితంగా సాములందరూ బింగిల్ తీస్తున్నారు. సో బింగిల్ తీసిన తర్వాత సాములందరూ ఒక్క వర్షక్రమంలో నించొని దేవుడికి హారతి ఇవ్వడం అనేది జరుగుతుంది. స్వామికి జై స్వామికి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. स्वामी की जय, अभय स्वामी की जय, स्वामी की जय, स्वामी की जय, स्वामी की जय, जय गोविंदा 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 स्वामी की जय, स्वामी की जय, हर हर महादेव, जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम.
ఆంజనేయ స్వామికి హారతి ఇచ్చిన తర్వాత మనము స్వాములందరూ వరుస క్రమంలో వచ్చి హారతి అనేది తీసుకుంటారు. సో హారతి తీసుకోవాలి ఖచ్చితంగా, ఎందుకంటే మనము రోజు సాయంత్రము పొద్దున పూజ చేసేటప్పుడు హారతి అయితే పక్కా తీసుకోవాలి. హారతి తీసుకున్న తర్వాత అండ్ స్వాములందరూ హారతి ఇచ్చిన తర్వాత స్వాములందరికీ సో మనం హారతి ఏదైతే ఉంటుందో అది మనం ఆరిపోయేంత వరకు అది ఆరిపోయేంత వరకు స్వాములందరూ మౌనవ్రతంలోనే ఉండాలి. ఎందుకంటే పొద్దుగానే స్నానం చేసిన తర్వాత పూజకు ముందు మాట్లాడకూడదు, మాట్లాడితే మనకు మంచిగా ఉండదు. కాబట్టి పూజ చేసేటప్పుడు నిశ్శబ్దంగా ప్రశాంతంగా మనసుతో పూజ చేశారు కాబట్టి పొద్దున స్నానం చేసి స్వాములు ఎవ్వరూ మాట్లాడరు. హారతి తీసుకునేంత వరకు మీరు చూసుకున్నట్లయితే హారతి ఇంకా ఎలుగుతూనే ఉంది మన స్వామివారిది. సో ఆ హారతి ఆరిపోయిన తర్వాతనే మనం మాట్లాడడం జరుగుతుంది. సో చూసినట్లయితే ఇప్పుడు హారతి అయితే ఇక ఆరిపోతుంది. సో హారతి ఆరిపోతుంది చూడండి స్వామి. సో ఆల్మోస్ట్ హారతి అయితే ఆరిపోయింది. ఇప్పుడు స్వామి వాళ్ళందరూ జై హనుమాన్ చూడండి స్వామి, స్వామివారి అఖండ కలశము. సో అఖండ కలశము, దీపము, అఖండ దీపం అండ్ స్వామివారు స్వాములందరిది కలశాలు ఉన్నాయి చూడండి స్వామి. ఇదైతే నా కలశం స్వామి. జన్మాన్ చూడండి స్వామి కలశాలు 31 ఇక్కడ చూసుకున్నట్లయితే సాములందరూ భజన చేస్తున్నారు స్వామి. ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ, ఓం శ్రీరామ జయ జయ. हनुमान की కొండగట్టు హనుమాన్ की రామచంద్ర महाराज की सीता श्री रामचंद्र भगवान की ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద నందన గోవింద నందన గోవింద కనికాసులవాడ గోవింద తిరుమల స్వామి గోవింద లక్ష్మీ నరసింహ స్వామి గోవింద రామ స్వామి గోవింద రామభక్త హనుమాన్ की पंचमुखी वीर हनुमान की శివలాల్ బాబు మహారాజ్ की ఇక్కడ అఖండ కలశం దగ్గర కూడా రోజు హారతి అనేది దేవుడికి ఇచ్చి మనమైతే తీసుకుంటాం స్వామి. సో హారతి అయితే తీసుకుంటున్నారు స్వామిలో. సో అందరు స్వామిలో క్యూలో నుంచున్నారు చూడండి. అందరూ హారతి తీసుకోవడానికి క్యూలో నుంచున్నారు. ఖచ్చితంగా రోజు హారతి అయితే తీసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ స్వామి పూజలో. హారతి తీసుకున్న తర్వాతనే మనం ఏదైనా చేయాల్సింది మాల వేసుకున్నప్పుడు. స్వాములు హారతి తీసుకుంటున్నారు. సో హారతి తీసుకున్న తర్వాత మనము మన కలశాల పైన రోజు మనం అక్షంతలు అయితే వేయాల్సి ఉంటుంది. సో అక్షంతలు స్వామి అయితే చూడండి స్వామివారిని స్మరిస్తూ ఇచ్చిన తర్వాత మనము తప్పులు ఏం చేసినా దేవుడు క్షమించాడని చెప్పేసి ఒక మంత్రం అయితే చదువుతాం స్వామి. అదే ఈ మంత్రం. మనం అక్షంతలు పట్టుకొని మా గురుస్వామికి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే అందరూ స్వాములు లోపలికి వెళ్ళి కలశాన్ని కదిలిస్తారని చెప్పేసి మా గురుస్వామిలే అక్షంతలు తీసుకొని మన అఖండ కలశం అండ్ ఆ స్వాములందరి కలశాలు ఉన్నాయి కదా దానిపైన అక్షంతలు అయితే వేయడం జరుగుతుంది. సో స్వాములందరూ ఇస్తున్నారు ఒక్కొక్కరు అక్షంతలు. సో చూడండి స్వామి అఖండ కలశం మీద అండ్ స్వామి 31 స్వాముల కలశాల పైన అక్షంతలు అయితే వేయడం జరుగుతుంది.
రోజు పొద్దున సాయంత్రం ఇలానే చేస్తాము స్వామి. ఖచ్చితంగా చేయాలి, అది పూజలో ఒక భాగం ఇది. జై శ్రీరామ్, జై హనుమాన్, జై శ్రీరామ్. సో అది అయిపోయిన తర్వాత స్వామి మనము సాష్టాంగ నమస్కారం అయితే చేస్తున్నారు స్వామిని. చూడండి ఇక్కడ ఖచ్చితంగా అక్షంతలు వేసిన తర్వాతనే సాష్టాంగ నమస్కారం చేయాలి. వేయక ముందు అయితే సాష్టాంగ నమస్కారం చేయకూడదు. చేసిన తర్వాత సాష్టాంగ ఇక్కడ మళ్ళీ మనం 5 అయితే బింగెలు తీయాల్సి ఉంటుంది స్వామి. సో స్వాములందరూ ఇప్పుడు సాష్టాంగ నమస్కారం అయిపోయింది, బింగిలు అయితే చూస్తున్నారు. 5 బింగిలు తీస్తున్నారు స్వామి. సో ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత మనం కోదండ రామాలయం లోపలికి వెళ్తున్నాము. చూడండి, రాముడు, సీత, లక్ష్మణ స్వామి కూడా ఇగో చూడండి స్వామి. మన రాముడు అయితే ఎంత మంచిగా ఉన్నాడు చూడండి, మన రాముడు. అండ్ ఇక్కడ రాముల వారికి కూడా లక్ష్మణ స్వామి హారతి ఇవ్వడం అనేది జరుగుతుంది స్వామి. చూడండి, भक्तांजलि स्वामी की जय, अभय स्वामी की जय, स्वामी की जय. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే స్వాములు ఇక్కడ కూడా హారతి తీసుకుంటున్నారు. సో ఖచ్చితంగా అందరు హారతి తీసుకుంటున్నారు స్వామి. స్వాములు హారతి తీసుకున్న తర్వాత ఇక్కడ కూడా మనం ఇందాక ఏదైతే మంత్రం చదువుకున్నామో ఆ మంత్రం చదువుతాము. చూడండి, ఇప్పుడు మనం తీసుకున్న అక్షంతలు ఏదైతే ఉన్నాయో మన దేవుడి పాదాల మీద వేసి మొక్కడం అనేది జరుగుతుంది. సో దేవుడి పాదాల మీద వేసిన తర్వాత గురుస్వాములు అక్షంతలు తల మీద చల్లి దీవెనలు ఇవ్వడం జరుగుతుంది. ఇంతటితో పూజ ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టే. సో దీని తర్వాత మనం తీర్థం అయితే తీసుకోవాలి స్వామి. తీర్థం తీసుకుంటే ఇక మనము పూజ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. సో స్వాములందరూ తీర్థం తీసుకుంటున్నారు. చూడండి, జై శ్రీరామ్. నేను కూడా లాస్ట్కి తీర్థం తీసుకున్నాను స్వామి. జై శ్రీరామ్. ఇక పూజ అయిపోయిన తర్వాత రోజైతే ఒక 10 నిమిషాలు అయితే భజన చేస్తాం స్వామి. భజన చేసి ఇక ఎవరి పల్లి వాళ్ళకి వెళ్ళిపోతారు. జై శ్రీరామ్. ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ. 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 ఓం శ్రీ మాతా జయ మాతా జానకి మాతా. ఓం శ్రీ మాతా జయ మాతా జానకి మాతా. ఓం శ్రీ లక్ష్మణ జయ లక్ష్మణ జయ జయ లక్ష్మణ. ఓం శ్రీ లక్ష్మణ జయ లక్ష్మణ జయ జయ లక్ష్మణ. ఓం శ్రీ హనుమ జయ హనుమ జయ జయ హనుమ. 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 రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ की. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ की. జై బోలో హనుమాన్ की. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ की. రామ లక్ష్మణ జానకి. శ్రీ రామ జయ రామ జయ జయ రామ. 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 శ్రీ హనుమ జయ హనుమ జయ జయ హనుమ. శ్రీ హనుమ జయ హనుమ జయ జయ హనుమ. శ్రీ మాతా జయ మాతా జయ జయ
माता जय माता जय माता माता जय माता जय माता ओम श्री राम जय जय राम ओम श्री राम जय राम जन्मन